మానవ వనరుల అభివృద్ధికి ఉన్నటువంటి శాఖలకి 34,000 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే గతంలో ఇప్పుడు కూడా ఇంత కేటాయింపులు జరగలేదు అధ్యక్ష. గతంలో కేటాయింపులు ఏ ఏడాది కూడా పూర్తిగా ఖర్చు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష. కేవలం కేటాయింపులు తప్పితే ఆ నిధులు మళ్లించి వేరే వాటికి కేటాయించుకున్నారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మ కాబట్టి గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సుమారు 20,000 కోట్ల రూపాయలు ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం 56,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఒక్క ఏడాదే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు గ్రామీణ అభివృద్ధి వ్యవస్థకు 20,500 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది చిన్న విషయం కాదు.